ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే అసలు యాక్చువల్లీ ఏం జరుగుతుంది బాడీలో ఆ టైంలో? ఇన్సులిన్ అనే ఒకటి మన ప్యాంక్రియాస్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే ఒక హార్మోన్. సో అది రిలీజ్ అయిన తర్వాత అది మనం తీసుకున్న ఆహారాన్ని సెల్ లోపలికి వెళ్ళేటట్లు ఒక గైడెన్స్ ఇస్తుంది, ఒక గేట్ని ఓపెన్ చేస్తుంది. అదే ఇన్సులిన్ కనుక ఆ గేట్ ఓపెన్ చేయకపోతే మనం తిన్న ఆహారం బాడీ లోపలికి వెళ్ళదు, మనం చాలా వీక్ అయిపోతాం, లెథార్జిక్ అయిపోతాం. ఒక్క ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చింది అని అంటే ఇట్స్ అ గేట్వే టు ఆల్ ద మెటబాలిక్ కండిషన్స్. టైప్ 1 డయాబెటీస్ కండిషన్స్లో ఏంటంటే అసలు ఇన్సులినే ప్రొడ్యూస్ అవ్వదు, ప్యాంక్రియాస్లో సెల్స్ డ్యామేజ్ అవుతాయి, ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వదు. బట్ టైప్ 2 డయాబెటీస్లోకి వచ్చేటప్పటికి ఈ ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కానీ సెల్ లోపలికి వెళ్ళదు, బయట బ్లడ్ లోనే సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. సో ఇన్సులిన్ ఎఫెక్టివ్ గా ఇంపాక్ట్ చేయలేకపోతుంది, కాబట్టి షుగర్ రైజ్ అయిపోతుంది. షుగర్ రైజ్ అవ్వడం అనేది ఒక సైన్ అండ్ సిమ్టమ్. సో అందుకోసమే దీనికి బ్లడ్ టెస్ట్లు ఉంటాయి. ఇన్సులిన్ ఫాస్టింగ్ అనే ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది. అది హోమా అయ్యారా? కాదు, ఇన్సులిన్ ఫాస్టింగ్ బ్లడ్ టెస్ట్ ప్లస్ FBS ఫాస్టింగ్ బ్లడ్ టెస్ట్, ఈ రెండు తీసుకొని క్యాలిక్యులేట్ చేసేది హోమా అయ్యార్. సో హోమా అయ్యార్ డయాబెటీస్ కి యాక్యురేట్ క్యాలిక్యులేషన్ అనమాట, నాట్ HbA1c.